మొన్నటి వరకేమో పవన్ కళ్యాణ్ గారి మీద ఏడుపులు, ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారి మీద ఏడుపులు. ఈ పిట్ట కథలు రొట్టె కథలు చెప్పేటటువంటి యాంకర్ ఏడుపు మాత్రం ఆగట్లేదు ఎక్కడా కూడా. పవన్ కళ్యాణ్ గారి విషయంలో అడ్డదిడ్డాలుగా రకరకాల వ్యాఖ్యానాలు చేసి అబాస్పాలైంది. అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తల చేత తీవ్ర స్థాయిలో కామెంట్లకు గురైంది. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా, నారా లోకేష్ గారు ఏ పని చేసినా, పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా మరి వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో టార్గెట్ చేయాలని చెప్పేసి పెట్టుకుంటారేమో, నాకైతే తెలియదు. కానీ మొత్తానికైతే ఇప్పుడు టార్గెట్ చేయడం స్టార్ట్ చేసిందన్నమాట చంద్రబాబు నాయుడు గారిని. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ పథకాన్ని తీసుకొచ్చినారు. అయితే ఇది జిల్లాకే పరిమితం అని చెప్పేసి ఆయన చెప్పినారు. దీనిలో భాగంగా ఈమె కోడిగుడి మీద ఏకలు పీకేసింది. అదేంటి చంద్రబాబు నాయుడు గారు మోసం చేసేసినారు మీరు అని. ఎక్కడ మోసం చేసినారు, ఏంది కదా, అసలు మోసం చేసినారా లేదా, ప్రతిదానికి సంబంధించినటువంటి నేను క్లియర్గా చెప్తా. కుదిరితే పవన్ కళ్యాణ్, లేదంటే చంద్రబాబు నాయుడు, వీళ్ళ పని ఇదే. ఒక పాలసీ ప్రకారం మాట్లాడదామే, ఒక దాని మీద విమర్శలు చేద్దామే, లేదంటే ఒక దాన్ని క్వశ్చన్ చేద్దామే, వాళ్ళకి తెలియజెప్తా. ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడ కూడా వీళ్ళకి ఉండదు. మాటలు దాడే చేయాలా, రెచ్చిపోవాలా, చెలరైపోవాలా, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. ఈ అంపర్లాట్లో బతికేస్తున్నారు కొంతమంది. వాళ్ళలో శ్యామలారెడ్డి గారు కూడా నాకైతే కనిపిస్తున్నారు. యాంకర్ శ్యామల, పెట్ట కథలు రొట్టె కథలు చెప్పేటటువంటి యాంకర్ శ్యామల రాత్రి ఏదో ర్యాలీ చేస్తూ ఉంటే పోలీసులు చెప్పినారంట, వీడియో ఒకటి బయటకు వచ్చింది, ఇంటికి వెళ్ళమ్మా అని, లేదంటే వేరే మీ ఆంధ్రాకి వెళ్ళి చేసుకోండి అమ్మా అని చెప్పి చేసినారంట. ఏమంటే వింత ఏంటంటే వీళ్ళంతా కూడా, వీళ్ళు ఉండేది తెలంగాణలో, లేచినప్పటి నుంచి ఆంధ్ర రాజకీయాల గురించి గట్టిగా మాట్లాడుతుంటే అసలు లెక్కలైతే అసలు ఆంధ్రాలో ఓటు ఉందో లేదో కూడా నా డౌటే. ఓకే, సరే ఇది పక్కన పెడతాం కొంతసేపు. ఈమె బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందు నేనున్నాను, నన్ను గుర్తించండి, ఇవి నన్ను గుర్తించాలి మరి అనుకుంటారేంటో తెలియదు. కానీ ఈమె అప్పుడప్పుడు పెట్టేటువంటి పోస్టులు చూస్తుంటే ఈమెకి అసలు మినిమం రాజకీయ పరిజ్ఞానం ఉందా అనిపించింది అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ఇదంతా నేను చెప్తాంది, రేపు ఆగస్టు 15వ తారీఖు తర్వాత నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యాన్ని అయితే మహిళల వరకు కల్పించబోతున్నారు. అయితే ఏంటంటే ఈమె బాధ ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టిందన్నమాట, రియాక్ట్ అయింది. ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత ఇలా మహిళల్ని మోసం చేయడం నీకు తగునా నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ట్యాగ్ చేసిందారు. ఎన్నికల ముందు ఎన్ని మాయా మాటలు చెప్పారు, ఎన్ని ప్రకటనలు ఇచ్చారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఇప్పుడు జిల్లాకే పరిమితం అంటారా, నాకు డౌట్. ఓకే, నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాలు చేయొచ్చు అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాట వీడియో ఏదైనా ఉంటే కనుక అది బయట పెడితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు పలానా సభలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రాష్ట్రం మొత్తం కూడా పర్యటనలు చేసుకోవడానికి బస్సు ఫ్రీ అని చెప్పేసి మాట్లాడినట్లు ఎక్కడైనా చూపించగలిగితే కనుక అప్పుడు మీతో పాటు మేము కూడా సంఘీభావం తెలియజేస్తాం. ఇదేంటండి ఎలా చెప్తారు నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు పెద్ద మనిషి, ఒక 4 times మీరు సీఎంగా చేసిన వాళ్ళు, సో మీరు మాట తప్పుతారా అని చెప్పేసి అడగడానికి ఉంటుంది. ఏ ఎవిడెన్స్ ఉంది? నాకున్న సమాచారం ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం, నేను కూడా రీవెరిఫై చేసుకుంటే తెలిసిన విషయం ఏంటంటే ఆయన ఎలక్షన్స్ ముందు అదే చెప్పినాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా ఏ జిల్లాలో అయితే ఉంటారో సో ఆ జిల్లా వారికి మాత్రమే ప్రయాణం అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అదే చెప్పినారన్నమాట. రాష్ట్రం మొత్తం ఫ్రీ సర్వీస్ ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలా. అది సంగతి. ఇది ఒక మెమి వేసినారన్నమాట. మెమి ఏమంటే ఏపీ మహిళలు పోయా మోసం. ఏం పోయినారు మోసం? ఇప్పుడు గుంటూరు జిల్లా మహిళలు గుంటూరులో తిరుగుతారు, కృష్ణా జిల్లా మహిళలు కృష్ణాలో తిరుగుతారు. కానీ కృష్ణా జిల్లా మహిళలు గుంటూరులో తిరగరు కదా. సో అసలు ముందు పథకం అమలు కావాలి, అమలు అయిన తర్వాత ప్రజల దగ్గర నుంచి ఏదన్నా నిరసన వస్తుందేమో చూడాలా, వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ క్యాంపెయిన్స్ ఏమైనా స్టార్ట్ అయినాయేమో చూడాలా, ప్రజలు దీని మీద వ్యతిరేకంగా ఉన్నారేమో చూడాలా. మనకి ఏం వద్దు, మనకి రాజకీయ వ్యక్తిగత స్వలాభాల కోసం మాత్రమే. లెక్క ప్రకారం నేను అసలు ఇలాంటి ఉచిత హామీలు ఇలాంటివి ఇస్తానంటే నేను ఒప్పుకునే రకం కాదు. కానీ ఏంటంటే మాట ఇచ్చినారు వాళ్ళు, ఫ్రీ బస్సు పెడతామని చెప్పినారు, సర్వీస్ ఇస్తామని చెప్పినారు మహిళల వరకు. సరే ఇచ్చిన దానిలో భాగంగా మరి రేపు పొద్దున ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే ఎమ్మెల్యేలో రోడ్ల మీదకి వెళ్తూ ఉంటే, ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్పినారు ఉచిత బస్సు పెడతానని చెప్పేసి మాకు ఎందుకు పెట్టలేదని చెప్పేసి అడిగితే అప్పుడు పరిస్థితి ఏంటి? దాని నుంచి బయటపడడం కోసమే ఇచ్చిన హామీల ప్రకారం నెరవేర్చడం జరుగుతుంది. కానీ వీళ్ళ రాజకీయం ఎలా ఉంటుందంటే, ఏపీలో ఉచిత బస్సు పథకం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే జిల్లాల వరకే పరిమితం. కృష్ణా జిల్లా వాళ్ళకి కృష్ణా జిల్లా వరకే, గుంటూరు జిల్లా వాళ్ళకి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప అవుతుంది.
ఇంకా ఏ జిల్లాలు ఏంది కదని దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. మరి ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా రాలేదు. ఇప్పుడు అవి పాత జిల్లాల కొత్త జిల్లాల వరకు ఇస్తారా అంటే ఇప్పుడు కృష్ణా జిల్లా వాళ్ళు కూడా వెళ్ళిపోయి గుంటూరు జిల్లాలో తిరిగేస్తారంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. సో మరి పూర్తిగా అగమ్యగోచరంగా మారిపోద్ది కదా ఆర్టీసీ అనేది. కాబట్టి పాత జిల్లాలు ఇస్తారా లేదంటే పునర్విభజన జరిగినటువంటి కొత్త జిల్లాలు ఇస్తున్నారా? మళ్ళీ రాబో రోజుల్లో మళ్ళీ విభజన జరగబోతుంది, జిల్లాల విభజన జరగబోతుంది, దానికి ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. మనకు అలా ఏం కాదు. చంద్రబాబు నాయుడు ప్రతిదానికి ఇంకా రాజకీయమేనా? ఏమమ్మా శ్యామల గారు, మీరు ఉన్నప్పుడు ఎలాగే ఇలాంటి ఏం చేయలేదు, చేసేవాడిని కూడా ఇంకా మోసగాడు బాబు అంట. సిగ్గుండాలి ఆ మాట అనడానికి. చెప్పిన దాని ప్రకారం ఆయన ఇస్తున్నాడు, ఒకటొకటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు కదా. పెన్షన్ ఇచ్చినాడు, పెంచినాడు, 4,000 చేసినాడు. తర్వాత మొన్నటికి మీరు చూసినారు గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాడు, ఆ తర్వాత తల్లికి వందనం ఇచ్చినాడు, సూపర్ 6లో భాగంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాడు. ఇంకెక్కడ మోసం చేసినాడు అనడానికి మనకైనా సిగ్గుండాలి.